ఎందుకని అంటే విత్తనాలు మార్చుకోవడానికి కారణం మార్చుకోవాలంటే భూమిని బట్టి విత్తనం. ఎంత దిగుబడి వచ్చింది 2025లో మీకు? 100 క్వింటాల దాకా వచ్చింది. 100 క్వింటాలకు. వర్షము తక్కువ పడ్డా ఎండిపోతుంది, వర్షం ఎక్కువ పడ్డా అది కాకులు పడ్డట్టు అయితే అనమాట. పంటకు బయటికి రానికే ఉండదు. దానికి రేగడ్లకి వెళ్ళి మార్చి ఎర్ర భూమిలో వేసాం అనమాట. ఎట్లయితే చూద్దామని చెప్పి రెండోసారి దిగుబడి వచ్చింది కూడా అదేనా? అదే దిగుబడి 2025లో వచ్చింది. ఎర్ర భూమిలో వేసుకున్న విత్తనం అది, అప్పుడు నల్ల భూమిలో వేసిన విత్తనం తెచ్చి మళ్ళీ ఎర్ర భూమిలో వేసాం అనమాట. ఒకటే భూమిలో ఒకటే సీడ్ కంటిన్యూ వేయదు, వేస్తే ఏం తెలియదు కాదు. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. పత్తి సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. అధిక వర్షాలు కురిసిన 2025 సంవత్సరంలో పత్తి సాగు చేశారు. అతి తక్కువ వర్షాలు కురిసిన 2024లోనూ పత్తి సాగు చేశారు. అంతకుముందు కూడా సాగు చేస్తున్నారు. గత లాస్ట్ 2 సంవత్సరాలు తీసుకుంటే, ఒక సంవత్సరం ఏమో ఎక్కువగా వర్షాలు కురిసి పత్తి రైతులను ఇబ్బంది పెట్టాయి, ఒక సంవత్సరం ఏమో తక్కువ వర్షాలు కురిశాయి ఈ ప్రాంతంలో. సో ఈ 2 విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో పత్తి పండించారు, మంచి దిగుబడే సాధించామని చెప్తా ఉన్నారు. వారు ఏ విధంగా పత్తి సాగు చేశారు, ప్రతి సంవత్సరం కూడా ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు, ఏ ప్రాక్టీస్ వాళ్ళు చేయడం వల్ల అంత మంచి దిగుబడి సాధిస్తున్నారు, అదేవిధంగా ఏ విత్తనం ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా పత్తి సాగు చేస్తున్న రైతులు విత్తన ఎంపికతో పాటు ఇతర జాగ్రత్తలు ఏం తీసుకుంటే అధికంగా పత్తి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే వారి అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దామస్తాపూర్ అనే గ్రామంలో మనం ఉన్నాం. మర్పల్లి మండలం ఇది, వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. రైతు మల్లారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. పత్తి సాగులో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? పత్తి సాగులో మాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. 10 సంవత్సరాలు. ఎంత భూమిలో పెడుతుంటారు ప్రతి సంవత్సరం? మేము పత్తి మొత్తం 8 ఎకరాలు పెడతాం. 8 ఎకరాలు. ప్రతి సంవత్సరం 8 ఎకరాలు సాగు చేస్తాం. 8 ఎకరాల్లో ఒకటే రకమైన విత్తనం పెట్టుకుంటారా? రకరకాల విత్తనాలు పెట్టుకుంటామండి. ఎందుకని అంటే విత్తనాలు మార్చుకోవడానికి కారణం? మార్చుకోవాలంటే భూమిని బట్టి విత్తనం. కొంచెం అటు విత్తనము మంచిగా ఉందనుకో కొంచెం విత్తనం ఎక్కువ చేస్తాం అనమాట. పంట దిగుబడి ఎక్కువ వచ్చింది అనుకో ఆ విత్తనం సెలెక్ట్ చేసుకుని అది పెట్టుకుంటాం. ఓకే. అది కాక ఒకటే ఎవరు పెట్టారు కదా, ఒకటి బాగా వస్తుందేమో రాదేమో అన్న ఒక చిన్న అది ఉండి ఒకటి 2-3 రకాలు కూడా పెట్టుకుంటారు. సో మీరు 2-3 రకాల విత్తనాలు పెట్టుకుంటూ 8 ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ వస్తున్నారు. 2025 సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ బాగా వర్షాలు కురిసినాయి అన్ని ప్రాంతాల్లో. చాలా వరకు పత్తి పంటలు ఇబ్బంది పడ్డారు రైతులు, చాలా తక్కువ దిగుబడులు వచ్చినాయి. గతంలో ఎక్కువ తీసిన వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ అయితే తక్కువ దిగుబడులు వచ్చినాయి. మీ ప్రాంతంలో కూడా అధికంగా వర్షాలు కురిసినాయా, మామూలుగా కురిసినాయి? మాది అధికంగానే కురిసినాయి, చాలా కురిసినాయి. ఎంత దిగుబడి వచ్చింది 2025లో మీకు? 8 ఎకరాలకు 100 క్వింటాల దాకా వచ్చింది. 100 క్వింటాలకు. ఎక్కువ దిగుబడి ఏ బిట్లో ఏ ప్లాట్లో తీసుకోగలిగినారు? కొంచెం ఎర్ర భూమి ఉంటుంది, ఎర్ర చిలక భూమి ఉంటుంది, దాంట్లో దిగుబడి వస్తుంది. రేగడి భూమిలో కూడా దిగుబడి వస్తుంది అనమాట. మామూలుగా కొంచెం చిలక దేంట్లో ఎక్కువ దిగుబడి వచ్చింది ఈ వర్షాలు కురిసిన సంవత్సరం? ఎర్ర భూమిలో బాగా వచ్చింది. ఎర్ర భూమిలో బాగా వచ్చింది. ఇంకోటి రేగడిలో కూడా బాగానే వచ్చింది. చిలక భూమి అనేది జర నీరు వర్షం దానికి ఎట్లుండాలంటే చిలక భూమికి వర్షము తక్కువ పడ్డా ఎండిపోతుంది, వర్షం ఎక్కువ పడ్డా అది కాకులు పడ్డట్టు అయితే అనమాట. పంటకు బయటికి రానికే ఉండదు దానికి అట్లా. సో అందుకని ఎర్ర భూమిలోనే మీకు మంచి దిగుబడి వచ్చింది. ఎంత దిగుబడి వచ్చింది ఎర్ర భూమిలో? ఎర్ర భూమిలో ఎకరాకు 12 క్వింటాలు వచ్చింది మాకు. ఎకరాకు 12 క్వింటాలు. ఎన్ని ఎకరాలు వేసిండ్రు? ఎర్ర భూమి 3 ఎకరాలు ఉంది, రేగడి భూమి 3 ఎకరాలు. రేగడి భూమిలో ఎంత వచ్చింది? రేగడి భూమిలో 10 క్వింటాలు వచ్చింది. తక్కువ వచ్చింది. రేగడ్లు ఎక్కువ రావాలి. ఎందుకు ఎక్కువ తక్కువ వచ్చింది అంటే కూడా ఇప్పుడు రేగడి భూమి వందరు ఎక్కువ పడుతుంది, మనిషికి తొందరగా ఆరిపోదు. ఇప్పుడు వర్షము ఈసారి లాంగ్ టైం పడ్డది, వర్షం ఎక్కువ రోజులు కంటిన్యూ పడ్డది. కాబట్టి ఎర్ర భూమికి ఏముందంటే ఈ రోజు వర్షం పడితే 2 రోజులు ఆరిపోతుంది. దానికి వాటర్ ఎక్కువ అవసరం. వాటర్ ఇప్పుడు పంటకు ఏముండాలంటే వాటర్ ఎంత సరిపోనుంటే అంత ఉంటేనే పంట బయటికి మంచిగా వస్తుంది. ఎక్కువ అయితే వందరు పడుతుంది, తక్కువ అయితే ఎండిపోతుంది. ఓకే. సో అట్లా మీకు ఎర్ర భూమిలో అయితే 12 క్వింటాలు వచ్చింది, రేగడి భూమిలో అయితే 10 క్వింటాలు వచ్చింది. పోయిన సంవత్సరం వర్షాలు ఎట్లా పడ్డాయి మీ దగ్గర? అంటే 2024లో నేను అనేది పంటకు తగ్గట్టు తక్కువ పడలేదు, ఎక్కువ పడలేదు, అనుకూలంగా పడ్డాయి. కొంచెం తక్కువనే పడ్డాయి అనుకో. కొంచెం మంచి భూములకు మంచిగానే ఉంది, కొంచెం బరక భూములకు ఎర్ర భూములకు వర్షం సరిపోలేదు. మీకు అప్పుడు ఎంత వచ్చింది దిగుబడి? అప్పుడు 15 క్వింటాలు వచ్చింది మాకు. 15 క్వింటాలు. 15 క్వింటాలు వచ్చింది. అంటే సీడుని బట్టి వచ్చింది అనమాట. అది కూడా అన్ని ఇప్పుడు 8 ఎకరాలు పెట్టినాము. అప్పుడు కూడా నేలను బట్టి రాలేదు, సీడుని బట్టి కొంచెం నేలలు కూడా కొంచెం తక్కువ వచ్చింది. ఓకే. అప్పుడు ఏ భూమిలో ఎక్కువ దిగుబడి వచ్చింది? అప్పుడు రేగడి భూమిలో బాగా వచ్చింది. రేగడి భూమిలో వచ్చింది. అప్పుడు రేగడి భూమిలో 15 క్వింటాలు. ఈ సంవత్సరం 10 క్వింటాలు. అంటే అప్పుడు ఏం సీడ్ వేసుకున్నారు రేగడి భూమిలో? రేగడి భూమిలో అప్పుడు తులసి సీడ్, తులసి సెవెన్ అండి ఒకటి. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ ఈ 2025లో రేగడ్లకి వెళ్ళి మార్చి ఎర్ర భూమిలో వేసాం అనమాట. ఎట్లయితే చూద్దామని చెప్పి. ఓకే. ఇందులో కూడా బాగా అయింది. ఇప్పుడు రెండోసారి దిగుబడి వచ్చింది కూడా అదేనా? అదే 2025లో వచ్చింది. ఎర్ర భూమిలో వేసుకున్న విత్తనం అది, అప్పుడు నల్ల భూమిలో వేసిన విత్తనం తెచ్చి మళ్ళీ ఎర్ర భూమిలో వేసాం అనమాట. ఇప్పుడు దిగుబడి దానికంటే ఇంకో 3 క్వింటాలు తక్కువ వచ్చింది. వర్షాకాలం
వర్షాకాలం ఎక్కువైంది కాబట్టి తక్కువ వచ్చింది. ఓకే, వర్షాలు ఎక్కువైనాయి కాబట్టి తక్కువ వచ్చింది. పంట మార్పిడి చేసాం అనమాట. ఇప్పుడు ఆ భూమిలో వేరే సీడ్ వేసాం, ఆ సీడ్ ఇంకో దాంట్లో వేసాం, అన్నిట్లో వేయాలని చెప్పి సీడ్ పంట మార్చుకోవాలి, సీడ్ కూడా మార్చుకుంటాం. సీడ్ కూడా మార్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒకటే భూమిలో ఒకటే సీడ్ కంటిన్యూ వేయదు, వేస్తే ఏం తెలియదు నీకు, అది తేడా తెలియదు అనమాట. సీడ్ గురించి తేడా తెలియాలంటే అదేలే, సీడ్ వల్ల వస్తుందా లేకపోతే నేల వల్ల వస్తుందా అనేది సీడ్ మార్చుకున్నప్పుడు తెలుస్తుంది. మళ్ళీ పత్తి దిగుబడి రావాలంటే కూడా కంటిన్యూ పత్తి వేసిన పంట, ఇప్పుడు మా ఏరియాలో ఏముందంటే పత్తి వేసిన దాంట్లో వేయమన్నమాట. మేము ఈసారి పత్తి వేస్తే వచ్చేసారి మక్కేస్తాం, అట్లా మొక్కజొన్న వేస్తాం, కంది మొక్కజొన్న. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం, అందులో పత్తి వేస్తాము, పత్తి వేసిన దాంట్లో మొక్కజొన్న కంది వేస్తాం. మాకు భూమి ఎక్కువ ఉంటుంది, 20 ఎకరాల భూమి ఉంటుంది, అన్ని సాగు చేస్తాం అనమాట. అట్లా పత్తి, మొక్కజొన్న, కూరగాయలు కూడా వేస్తాం. ఓకే, సో ఇట్లా పత్తి వేసిన దాంట్లో పత్తి వేయకుండా పంట మార్పిడి చేస్తారు, వేసిన విత్తనం అదే భూమిలో వేయకుండా మళ్ళీ వేరే విత్తనం కూడా వేసుకుంటుంటారు. సో మీకు 2 సార్లు, అంటే అంతకుముందు రేగడి భూమిలో తులసి 7 వేసుకుంటే 15 క్వింటాలు వచ్చింది, అదే విత్తనాన్ని తీసుకొచ్చి ఎర్ర భూమిలో వేసుకున్నప్పుడు 12 క్వింటాలు వచ్చింది. ఇది అధిక వర్షాలు కురిసిన 2025లో, అంటే లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు అంటే ఈ 7వ నెంబర్ విత్తనం అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? మరి మేము 3 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 కాకుండా అంతకుముందు కూడా వేసాం, కానీ అంతకుముందు మనకు గుర్తులేదు. మిగతా విత్తనాలకు రాలేదని అనిపిస్తుందా, లేదు కేవలం ఈ విత్తనం వేసుకోవడం వల్లనే బాగా వచ్చిందని అనిపిస్తుందా? మిగతా విత్తనాల గురించి కూడా ఈ విత్తనం బాగా వస్తుంది, దీనికి బాగా వచ్చింది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం దీన్ని. 3 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాం, వేరే విత్తనాలు కూడా వేస్తున్నాం. ప్లస్ దాంతోపాటు కంటిన్యూ అంటే నేల మార్చడం వల్ల ఏం పెరగలేదు, విత్తనం మార్చడం వల్లనే పెరిగింది అని అంటారా? విత్తనం మార్చడం వల్ల నెలలో ఏముంటుంది, ప్రతి నెలకు మనము బలం సరిగ్గానే పెడుతున్నాం. బలం పెడతాం, ఏం వేస్తారు బలం కోసం? మేము కోడేరు వేస్తాము, ఆవుల పెంటేరు వేస్తాము, తర్వాత ఫర్టిలైజర్లు కూడా వేస్తాము. ఓకే, అంటే సేమ్ ఈ నెలకైనా ఆ నెలకైనా పోయిన సంవత్సరం అయినా అంతకుముందు సంవత్సరం అయినా ఒకటే రకంగా చేస్తాం, ప్రతి సంవత్సరం ఒకటే రకంగా చేస్తాం. ఒక్కోసారి కోడేరు వేయని టైంలో ఫర్టిలైజర్ ఎక్కువ వేస్తాం అనమాట. ఇప్పుడు మనకు దాన్ని ఇప్పుడు ఒక సంవత్సరం వేస్తాం కోడేరు, ఈ సంవత్సరం వేయం, నెక్స్ట్ ఇయర్ వేస్తాం అనమాట. గ్యాప్ ఇచ్చి ఈ సంవత్సరం ఫర్టిలైజర్ వేస్తాం. ఎవ్రీ ఇయర్ కోడేరు వేస్తే వేడి ఎక్కువ అవుతుంది, ఇంకోటి మనకు డబ్బులు కూడా ఎక్కువ. అది మనం పండించే పత్తికి ఎక్కువ పెట్టుబడి పెడితే మళ్ళీ వర్కౌట్ కాదు. ఓకే, ఈ నేల మార్చడము విత్తనం మార్చడం 2 కలిపితే మీకు విత్తనం వల్లనే ఎక్కువ దిగుబడి వచ్చిందని అనిపిస్తుంది. అసలు అంటే మీరు విత్తనాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏం లక్షణాలు ఉండడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చిందని అనిపించింది? తులసి 7లో తులసి 7 ఏంటంటే దంటుకు మేము ఎట్లా వేస్తామంటే ఒక దిక్కు గుంటుకు పోతుంది, ఒక దిక్కు ఏం పోదు అనమాట. ఒకటే దిక్కు గుంటుకు గజం ఉంటుంది. గజం అంటే ఒక డబ్బాల వేసుకుంటారా, లేదు సాల్ పద్ధతి కానీ ఒక సైడ్ డబ్బాలాగా వస్తుంది, ఒక సైడ్ సాల్ పద్ధతి. ఫీట్ ఉంటుంది ఒక సైడ్, ఒక సైడ్ ఏమో మీటర్ ఉంటుంది. మీటర్ అంటే గజం అంటారు, మీటర్ అంటారు. సో ఒక సైడ్ ఏమో వరుసలు ఇట్లా వరుస వేసుకుంటూ పోతారు, ఇంకో సైడ్ ఏమో గ్యాప్ తీసుకుంటాం. వరుసకు మధ్య 1 అడుగు దూరం. అది భూమి ఇంకా ఎక్కువ బాగా బలం ఉండి మంచి భూమి ఉంటుంది అనుకో, అల్లం పండి అసలు భూములలో ఏంటంటే డబ్బా టైప్ వేసుకుంటారు అనమాట. అప్పుడు అచ్చు పద్ధతిలో ఎంత విత్తనం పడుతుంది మీకు ఒక ఎకరానికి? ఎకరాకు 2 ప్యాకెట్లు వేసుకుంటాం. 2 ప్యాకెట్లు వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటామంటే వర్షము ఒకసారి కరెక్ట్ పడితే ఒకసారి కరెక్ట్ పడదు. అవును, దాట్లు పోతాయి. కొత్తగా వేసుకున్నాం అనుకో, దాట్లు అయినా మనకు దూరం వచ్చి అది ఉంటుంది అనమాట. మిగతావి రాలేదా మరి? మిగతావి కూడా కొత్త వెరైటీలు వేస్తాం అనమాట. ఇప్పుడు వేస్తున్నాం వేరే వెరైటీలు. మనకైతే ఇది నమ్మకం అనమాట. తులసి 7 అనేది నమ్మకం మనకు. కాయలు దగ్గర ఉంటాయి, ఇంకోటి కాయ పత్తి ఏరడానికి బాగా వస్తుంది. పత్తి ఏరడానికి బాగా, ఇప్పుడు పత్తి ఏరడానికి కూలీలు వస్తారు మన దగ్గరికి, పత్తి తీయడానికి బాగా వస్తుంది అనమాట. మంచిగా వలుగుతుంది, బుగ్గలకి వలుగుతుంది, ఇట్లా 5-6 ఉంటాయి, మంచిగా వలుగుతుంది. వాళ్ళు కిలోలకి ఇస్తాం మనం. ఇప్పుడు కిలోలకి ఇస్తాం కాబట్టి ఎక్కువ కేజీలు అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. కేవలం సీడ్ ఒకటే ఉంటుందా, ఇంకా వేరే చిన్న కారణాలు కూడా ఉంటాయా? అంటే ప్రాక్టీస్ చేయడం అంటే దూరం. అందరూ మనం ఇప్పుడు ఒక్కొక్క రైతు ఒక్కొక్కలాగా పెట్టుకుంటాడు. ఇప్పుడు ఒక రైతు ఏముంటుంది అంటే సీడ్నే చూస్తాడు. అవును, మేము సీడ్ని చూస్తాం, ప్లస్ బలం ఇవ్వడం చూస్తారు. ఇప్పుడు అందరు రైతులు వ్యవసాయం చేస్తారు. ఒక రైతుతో మంచి పంట పండుతుంది, ఒక రైతు పత్తి మామూలుగా ఉంది కదా, మందు కొడతాం, మందుల పైసలు ఎక్కువ అవుతాయి అనేది కొందరు ఆలోచన చేస్తాం. మనం ఏంటంటే మనం వ్యవసాయం మీద ఆధారం. పంట మంచిగా పండిస్తేనే మనకు 10 రూపాయలు వస్తాయని చెప్పి కంటిన్యూ ఎప్పుడు మందు కొట్టాలని అప్పుడు కొడతాం. ఇప్పుడు మరి మీరు ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు మందు? మేము పత్తికి మొత్తానికి అన్ని రకాల పత్తులకు 5 సార్లు చేస్తాము. 5 సార్లు. తులసి 7కి మాత్రం 4 సార్లు లేదా 3 సార్లు. తక్కువ ఎందుకంటే ఇది గులాబీ రంగు పురుగు రాదు. గులాబీ రంగు పురుగు రాదా? పింక్ బౌల్ రాదు. ఇంకోటి 15 రోజుల దాకా మనం వేరే పత్తి కొడితే దీనికి 25 రోజుల దాకా తట్టుకుంటుంది. ఏ స్ప్రే అన్నది కెమికల్ అన్నది, బయో అన్నది
అంటే మిగతా వాటికైతే 15 రోజులకు ఒకసారి చేస్తారా ఖచ్చితంగా మీరు? చేసుకుంటాం. ఆ, ఇదైతే దీనికి కొంచెం గ్యాప్ వచ్చినా ఏం నడుస్తుంది కాలేదు. ముందరికి సాగుతుంటుంది కొంచెం. ఓకే ఓకే. అంటే అట్లా ఎన్ని స్ప్రేలు తగ్గినట్టు అనిపిస్తుంది మీకు? తగ్గుతాయా ఏమన్నా? ఒక స్ప్రే తగ్గుతుంది. ఒకసారి ఇప్పుడు మేము 8 ఎకరాలకు కొట్టినప్పుడు 10,000 అవుతాయి మాకు మందులు కూలోళ్ళు అన్ని ఎకరాలు కలిపి కొడితే. మరి ఒకసారి ఒక స్ప్రే తగ్గిందంటే మనకు 10,000 తగ్గినట్టే కదా, ఒక క్వింటాల్ పత్తి వచ్చినట్టు. అవును. సో మీరు ఈ విత్తనం వేసుకున్న దాంట్లో తగ్గిస్తారు, మిగతా వాటిల్లో మిగతా దాంట్లో కంటిన్యూ దాంట్లో కొట్టాలి. అది కొట్టకుంటే ఏమైతే అంటే పలుగుడు మంచిగా వలగది. ఆ పత్తి వేరే సీడ్లు ఓకే అవి పలుగుడు మంచిగా వలగదు. కాయ వలిగేటప్పుడు ఒక తీరుగా వలగదు. ఇంకేదైనా విత్తనం పెడుతున్నారా మరి మీరు కంటిన్యూగా 3 సంవత్సరాల నుంచి? లేదు, ఇంకా వేరే విత్తనాలు కూడా పెడతాను. 4 కంపెనీల కంటిన్యూగా పెడుతున్నారా? లేదు ఇదైతే కంటిన్యూగా పెడుతున్నారు? ఇదైతే కంటిన్యూ పెడుతున్నాం. ఇది మాకు నమ్మకం ఉంది, 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాం కాబట్టి. వేరే పెడతలేరా అట్లా? వేరే సీడ్ కూడా పెడతలే, వేరే కొత్త సీడ్లు పెడుతున్నాం. ఇక ఒక సంవత్సరం వాటిని ఇంకో సంవత్సరం మార్చుకుంటాం. దీనికి తట్టుకునే సీడ్ ఇంకేదైనా వస్తుందేమో అని చూస్తున్నాం, కొత్త సీడ్. కానీ మా దగ్గర అయితే మీకు ఇది సెట్ అయింది. సాటిస్ఫాక్షన్. ఓకే ఓకే. సో ఇప్పుడు బరువు తూగడంలో ఎట్లా చూసుకుంటారు పత్తి మేము? అంటే ప్రతి సంవత్సరం ఏమైనా చెక్ చేసుకుంటారా ఏది బాగా వస్తుంది బరువు? చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లా వస్తుంది బరువు మరి మీరు చెప్పిన ఈ సీడ్ 7 అనేది? ఇది బరువు ఎక్కువనే వస్తుంది, బాగానే వస్తుంది బరువు. ఎట్లా చెప్తున్నాం అంటే మేము సపరేట్ పెట్టుకుంటాం పొలాల. ఇప్పుడు 3 ఎకరాలు ఇది పెట్టుకున్నాం, ఇంకో 3 ఎకరాలు ఇంకో సీడ్ పెట్టుకున్నాం. ఈ 3 ఎకరాలు పత్తి ఏర్పిస్తాం. ఈ 3 ఎకరాలు ఈ సపరేట్ చూపుతాం అనమాట. వేరే విత్తనం తక్కువ వస్తుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఇది ఎక్కువ రావడానికి కారణం ఏంటిది ఇప్పుడు 7 అనేది? కారణం అంటే మనము భూమిలో బలము ప్లస్ విత్తనం కూడా బాగానే ఉంటుంది. విత్తనము మంచిగా ఉంటుంది కాబట్టి బలం. ఇప్పుడు విత్తనం మంచి లేని మనం ఎంత బలం పెట్టినా కూడా కాదు. అవును, అంటే అన్ని కలవాలి. విత్తనం బాగుండాలి, మనం చేసే విధానం బాగుండాలి, పెట్టుబడి సరిగ్గా పెట్టుకొని సరైన సమయంలో చేసుకోవాలి. మీరు కొమ్మలు తుంచడం ఇట్లా చేస్తారా? చివర్లు చేస్తారా? ఇప్పుడు కొమ్మలు తుంచేస్తేనే పక్క సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి కాయలు దగ్గర అయితే కొంచెం మీద పోతే మనకు మందు స్ప్రే చేసుకుని కూడా రాదనమాట. ఇప్పుడు మనిషి కంటే ఎక్కువ పెరిగింది అనుకో, మందు స్ప్రే చేసుకుని రాదు. ఆ కొమ్మ కొట్టేసాం అనుకో, పక్కల బ్రాంచెస్ వస్తే మందు కూడా కొట్టే మంచిగా వస్తుంది అనమాట. మనం మేము ఏంటంటే మనుషులు మేమే వేసుకొని స్ప్రే చేస్తాం. ట్రాక్టర్లు అట్లాంటి మా దగ్గర నడవాయి. మరి భూమి మామూలు భూములు అనమాట, అన్ని కలిపిన భూములు కాబట్టి మిక్స్డ్ ఉంటాయి. కొన్ని అంటే రేగడి భూములు ఉండేవి కొంత ఉంటుంది, ప్లస్ మిక్స్డ్ ఉంటాయి, ప్లస్ రెడ్ సాయిల్స్ కూడా ఉంటాయి. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది రైతు మల్లారెడ్డి గారు చెప్తా ఉన్నది. చాలా సంవత్సరాలుగా పత్తి సాగు చేస్తున్నారు. అయితే గత చివరి 2 సంవత్సరాలు మాత్రం 2 రకాల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. 2025లోనేమో అత్యధికంగా వర్షాలు కురిశాయి, ఎడతెరిపి లేకుండా కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వకుండా కూడా వర్షాలు కురిశాయి. కాబట్టి చాలామంది పత్తి చేలు డ్యామేజ్ అయిపోయాయి. చాలా ప్రాంతాల్లో చాలా మందికి చాలా తక్కువ దిగుబడి మాత్రమే తీసుకోగలిగారు. కొంతమంది మాత్రమే ఆ పరిస్థితులను దాటుకొని మంచి దిగుబడులు సాధించిన రైతులు ఉన్నారు. అలాంటి వారిలో వారు ఒకరు. అంతకుముందు సంవత్సరం కూడా వర్షాలు ఒక మోస్తరుగా కురిశాయి. నిజం చెప్పాలంటే ఇంకా ఈ ప్రాంతంలో అయితే కొంత తక్కువగానే కురిశాయి అని అంటున్నారు. అంటే పత్తి సాగుకు అవసరమైన వర్షపాతం అయితే నమోదు కాలేదు అని అనిపించింది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆ సంవత్సరం వాళ్ళు రేగడి భూముల్లో 3 ఎకరాల్లో ఈ తులసి 7 అనే విత్తనం పెట్టుకున్నాము. అప్పుడు మాకు ఎకరానికి 15 క్వింటాల దిగుబడి వచ్చింది అనేది చెప్తున్నారు. మొత్తం 8 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇతర భూముల్లో వేరే విత్తనాలు వేసుకున్నాము. రేగడి భూమికి బలం ఉంటుంది కాబట్టి మంచి దిగుబడి సాధించుకోగలిగాం. ఇతర భూముల్లో వేసినవి ఎంత వచ్చినాయి మీకు అప్పుడు సుమారుగా? 3 ఎకరాలకు 45 క్వింటాలు వచ్చింది రేగడి భూమి. 2024 వేరే 10 క్వింటాల దాకా వచ్చినాయి. అది 15 క్వింటాలు ఏమో తులసి 7 వచ్చింది. వేరేవి వేసుకున్నవి మాత్రం 10 క్వింటాల వరకు వచ్చిందని అంటున్నారు. 2025లో అధిక వర్షాలు కురిసినప్పుడు రేగడి భూమిలో వేరే విత్తనం వేసుకొని మళ్ళీ విత్తన మార్పిడి కూడా చేసుకున్నాము అని చెప్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం పంట మార్పిడితో పాటు ఒకే విత్తనాన్ని అదే భూమిలో వేయకుండా ఈ సంవత్సరం ఎర్ర భూమిలో వేసుకున్నాం 2025లో అంటున్నారు. సో ఎర్ర భూమిలో విత్తనం వేసిన సంవత్సరం మాత్రం ఎకరానికి 12 క్వింటాలు దిగుబడి తీసుకున్నాము అని చెప్తున్నారు. సో అట్లా ప్రతి సంవత్సరం వేస్తూ గత 3 సంవత్సరాల నుంచి వేస్తున్న ఈ తులసి 7 ఇటు రేగడి భూమిలో వేసిన మంచి దిగుబడి తీసుకున్నాం 2024లో. 2025లో ఎర్ర భూమిలో వేసుకున్నాం, మంచి దిగుబడి తీసుకున్నాం. దూరం కూడా 1 మీటరు దూరం వరుసకి మధ్యన తీసుకుంటాం. విత్తనానికి అంటే మొక్కకి మధ్యన 1 అడుగు దూరం తీసుకొని వేసుకుంటాము అని చెప్తున్నారు. ఎకరానికి 2 ప్యాకెట్ల విత్తనాలు పెట్టుకుంటున్నాము. పైన కొనలు అంటే పత్తి చేను పెరుగుతున్న క్రమంలో పైన చివర్లు ఒకసారి తుంచుకుంటే పక్కకు కొమ్మలు ఎక్కువగా వస్తాయి, కాయల దిగుబడి ఎక్కువ తీసుకోవచ్చు. చెట్టు మరీ ఎక్కువ ఎత్తు పెరిగితే స్ప్రేయింగ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అంత పెరగకుండా కూడా నియంత్రించుకోవచ్చు. సో అట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. భూమికి బలం కూడా సరైన సమయంలో ఇచ్చుకుంటున్నాం. కోళ్ళ ఎరువు కానీ పశువుల పెంట
పెంట కానీ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు ఒక సంవత్సరం మళ్ళీ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ 3వ సంవత్సరం అట్లా వేసుకుంటూ ఉంటాము. దాంతోపాటుగా ఫర్టిలైజర్స్ ఇవి అప్లై చేస్తూ ఉంటామని చెప్తున్నారు. స్ప్రేయింగ్ విషయానికి వస్తే ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా పత్తి చేనుకైతే మేము స్ప్రే చేస్తూ వస్తుంటాము. కానీ ఇప్పుడు ఇది వీళ్ళు ఏదైతే విత్తనం చెప్పారో మంచి దిగుబడి వచ్చిందని చెప్పిన 7 అనే విత్తనం వేసుకున్న పొలంలో మాత్రం ఇంకొక 5 రోజులు 10 రోజుల వరకు కూడా కొన్ని సందర్భాల్లో అంటే 15 రోజులు అయిన తర్వాత కూడా చేను కండిషన్ బాగుంది అని అనుకున్నప్పుడు మాత్రం కొంత క్యాప్ తీసుకొని చేసుకుంటున్నాం. కాబట్టి దానివల్ల ఒకసారి లేదా 2 సార్లు పత్తికి మందు స్ప్రే చేయాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది. మిగతా ఫీల్డ్లో మాత్రం దాదాపు ప్రతి 14-15 రోజులకు ఒకసారి అంటే బయో మందులు స్ప్రే చేసినా లేదా కెమికల్ కాంబినేషన్స్ ఉన్నవి ఏవైనా స్ప్రే చేసినా కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి వాటికి స్ప్రే చేయాల్సిన అవసరం అయితే పడింది. ఇంకా మంచి దిగుబడి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఇటు విత్తనము ఎంపికతో పాటు చేస్తున్న విధానము, అదేవిధంగా ఆ విత్తనంలో వీళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాల్లో మాత్రం కాయ సైజు లావుగా రావడము, పచ్చలు వచ్చి మంచిగా వలుగుతాయి అనమాట. మంచిగా పగిలే విధానం కూడా బాగుండడం, తీసే విధానంలో కూడా ఈజీగా వస్తుంది అనేది కూడా వచ్చిన పనికి వచ్చిన వాళ్ళు పత్తి తీయడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడి అయితే సాధించగలుగుతున్నాం అంటున్నారు. సో ఇందుకు రైతు చేసుకుంటున్న వ్యవసాయం తీరు, ఎంపిక చేసుకున్న విత్తనము, వీళ్ళైతే తులసి 7 వేసుకున్నారు. సో వేరే వాళ్ళు వేరే విత్తనాలు వేసుకుని వాళ్ళకి ఎదురైన అనుభవాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. వారి అనుభవం అయితే ఆ విధంగా ఉంది. ఇంకా ఎవరైనా విభిన్నమైన పరిస్థితుల్లో వాతావరణంలో పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన వాళ్ళు కానీ లేదా విభిన్నమైన వాతావరణ పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడులు సాధించిన రైతులు ఎక్కడైనా ఉంటే వారి అనుభవాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా సాగు చేయాలి అనుకుంటే ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకొని ఆ ప్రయోగ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని విశ్లేషించుకున్న తర్వాత దాన్ని మిగిలిన భూమికి ఆ తర్వాతి సంవత్సరాలు, ఎందుకంటే వాళ్ళే చెప్పారు ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు వరుసగా ఒక విత్తనం వేసుకుంటూ వస్తున్నాం 7 అనేది అని చెప్తున్నారు. కానీ ఇతర విత్తనాలు అయితే మారుస్తూ వస్తున్నాం, ఎందుకంటే సరైన దిగుబడి రాలేదు కాబట్టి. దిగుబడి వచ్చింది కాబట్టి పెంచుకుంటూ వస్తున్నారు. సో అట్లా ఒకసారి వేసుకొని చూసుకొని మంచి ఫలితం వస్తే దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో కాబట్టి కొంత భూమిలోనే ముందుగా వేసుకొని చూసుకొని దాన్ని విశ్లేషించుకొని ఆ తర్వాత వాటిని విస్తరించుకోవాలని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్కారం.